హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి. అందరికంటే ఫస్ట్ నేనే లేచి మా ఇంటి ముందు భోగి వేద్దాం అనుకున్నానండి, కానీ అది కుదరలేదు. నాకంటే ముందే అందరూ వేసేసారండి భోగి. అయితే కొంచెం సాటిస్ఫై అయితే ఉందండి. అందరూ వేయలేదు, కొంతమంది వరకే వేసారు. ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా మా ఇంట్లో మా పిల్లలు మా వారైతే లేదండి అని లేపాలేద్దండి. లేపుతుంటే మా బుడ్డోడు అయితే లేసాడు ఫస్ట్. ఇంకా మా వాడు ఎక్స్ప్రెషన్ ఏంటంటే, అబ్బా పొద్దున్నే లేపిందిరా సామె అన్నట్టు చూస్తున్నాడండి. మనం ఏమైనా గుమ్ముగా ఉంటామా, మిగతా ఇద్దరిని కూడా లేపేసాం. ఇంకా నైట్ తెచ్చుకున్న ఆ తాటాకు మట్టలన్నీ తీసుకొని ఇంకా భోగి వేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ పిల్ల గుంపు అయితే వచ్చేసిందండి భోగి మంటలు వేయడానికి. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారండి భోగి మంట వేయడము. నేను మా బుడ్డోడిని తీసుకొచ్చి మా బుడ్డోడి చది కూడా వేయించానండి. ఇంకా వాడు ఎప్పుడెప్పుడు వేద్దామని అయితే ఉన్నాడు మా వాడు. పాప గమ్ముంటుందా, మా పాప కూడా నేను చెప్పక్కర్లే అసలు, దానికైతే ఆమె తెచ్చేసేసింది ఎంతో పెద్ద. ఈ భోగి పండుగ నాడు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా మీకు? ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టుకుంటాం కదండి, ఆ గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటలో వేసుకుంటాము. పేడతో చేసిన పిడకలను వేయడం వలన గాలిలో ఉండే శుద్ధి సూక్ష్మ క్రిములు అన్నీ నశిస్తాయని, అందువలన మనం భోగి మంటలు అయితే వేసుకుంటామండి భోగి రోజు నాడు. ఎక్కువగా పల్లెటూరులో వేస్తారండి ఈ పిడకలను. మన టౌన్లో అయితే సరిగా వేయరు, ఎందుకంటే అవి అసలు దొరకవు కూడా ఆ పిడకలు అనేటివి. ఇక ఈ చిచ్చర పిడుగులు అయితే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ బట్టి ఎంతో నవ్వుకుంటున్నారు మా చిచ్చర పిడుగులు. ఒకసారి ఇటు లుక్ వేయండి, మా వీధి మొత్తం ఎలా భోగి మంటలు వేసుకుంటున్నారో. ఇంకా మా బాబు అయితే మొయ్యలాక మోసి తెచ్చి ఆ భోగి మంట వేస్తున్నాడండి. మా స్ట్రీట్లో అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా అందరూ కలిసి జరుపుకుంటామండి. ముగ్గులు వేసేటప్పుడు కూడా అందరు ఆడవాళ్ళందరూ ఒకేసారి వాకిలి గడిగి ఒకేసారి ముగ్గులు పడతారు. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుందండి ఏ ఫెస్టివల్ అయినా సరే. ఈ పిల్లి చూడండి, దీనికి కూడా చల్లంట, అందుకే భోగి కాచుకోవడానికి వచ్చింది. వీళ్ళిద్దరు భోగి మంటలు అయితే వేసుకున్నారు, ఈ పిల్లి ఆ ఆంటీ అయితే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మా స్ట్రీట్లో అందరూ భోగిలు ఎట్టేసుకున్నారు, చూసేద్దాం రండి. ఇక్కడ కొంతమంది అయితే ముగ్గులు కూడా వేయడం స్టార్ట్ కూడా చేసేసారండి. ఇంకా మన భోగి స్పెషల్ ఏంటంటే దోశ చికెన్ కర్రీ. మా వాడైతే చికెన్ కూడా తెచ్చేసాడు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి. ఇంకా చికెన్ దోశలు అయితే వేసుకోవాలి. నా మధ్యలో ఒక పని ఉందండి, ముగ్గు పెట్టాలి. ఇంకా ముగ్గేద్దాం రండి. ఇక్కడ మన భోగి పండుగ నాడు నేనేం ముగ్గేసానో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. ఏం ముగ్గు అంటే అది ఒడియామా బండే. Oh my god, shit, freshman! ఇంకా ముగ్గులు వేసేసి వాటికి రంగులు కూడా వేసేసామండి. ఇంకా మా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి, ఒడియామ్మ బంటి ముగ్గు. స్ట్రీట్లో చూడండి అందరూ పండగకి ముగ్గులు ఎట్లా వేస్తున్నారు. ఇట్లాగే ఉంటుందండి, ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఇలాగే కలిసి వేసుకుంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం వేస్తుందండి కలర్స్, ఇద్దరం కలిసి వేసుకుంటాము ఫెస్టివల్ అయితే. ఇది పక్కన మా చిచ్చర పిడుగులు ముగ్గండి, చూడండి ఏమేశారో. ఇంకా ఇక్కడ చికెన్ చేయాలా, మటన్ చేయాలండి. చికెన్ వచ్చి దోశల్లోకి, మటన్ వచ్చి మధ్యాహ్నానికంట 2 తెచ్చారు. అవి చేసేసరికి ఇంకా మాకు పండగ అయిపోతుంది ఇక్కడేను. ఇక ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే వండేస్తున్నానండి. చికెన్ కర్రీ కూడా అయిపోవస్తుంది. అది ఇంకా అందరి ఇళ్ళల్లోనూ అదే కదండి స్పెషల్, చికెను దోశ. భోగి అంటేనే మనకి అదే గుర్తొస్తుంది, చికెన్ వేసుకొని దోశలు పోసుకొని తినడమే.
ఇంకా ఇక్కడ అంతలోపల మా బుడ్డోడికి అయితే మా వారు స్నానం చేయించేశారు. మా వాడు స్నానం చేసి అయితే వచ్చేసాడు. ఇంకా నేను మా పాపకు కూడా స్నానం చేయించేసాను. మామూలు నార్మల్ డ్రెస్లే వేసానండి, ఎందుకంటే ఇంకా తినేటప్పుడు పాడు చేసేస్తారని బట్టలు. తినేసాక అయితే కొత్త బట్టలు వేస్తానండి. ఫైనల్లీ నేనైతే దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. దోశలు వేసి పిల్లలిద్దరికైతే పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరూ అయితే టిఫిన్ తినేసి రెడీ అయిపోయారండి. మా పాప మా బాబు. నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసేసి గౌరమ్మకి పెట్టుకుంటాం కదండి, దేవుడికి పెట్టేసుకొని నేను కూడా టిఫిన్ అయితే ఫినిష్ చేసేసానండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. టేక్ కేర్, బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ భోగి.